సలాం అలైకుం, నమస్తే అండి. యేసుతో యెహోవా మాట్లాడినప్పుడు యేసు ప్రభువారు 9 మాసాల తర్వాత భూమి మీదికి ఆయన జన్మదినం చాలా పవిత్రమైనది. ఆ దినము ఒక పండగ లాంటిది భూమిలో. ఎందుకంటే పరలోకంలో ఆయన ఎప్పుడూ చక్కటి మార్గంలో ఉండవారు. మంచి శక్తిమంతుడు, బలమైన వాడు. అయితే ఆ ప్రభు మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుకు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఆయనకు నిజం తెలుసు కాబట్టి. ఆ ప్రభు మరి చిన్న వయసులోనే చక్కటి మాటలతో ఎంతో పెద్దవారికి సమాధానం చెప్పుకుంటా మంచి తోవలో నడవటము, తోవలో మరి మంచి పనులు చేయటము. ఆ యేసు ప్రభు వారు మళ్ళీ 3 సంవత్సరాలన్నర అంటే 33 సంవత్సరాలన్నర భూమి మీద ఉండి 3 సంవత్సరాలన్నర రక్షణ పొంది ఆయన సేవ చేశారు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ప్రతి వారు కూడా సేవ చేయాలి, అందరూ బాగుండాలి, అందరూ రక్షణ పడాలి, అందరూ పాపంలో నుంచి బయటికి రావాలి. పాపం అంటే ఏంటి అంటే మనం చాలా అనుకుంటామండి. దేశము ఒకరి మీద నిందలు, ఒకరి మీద బాధలు, మనకున్న సమస్యలు దేవుడు తీసేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి మాట్లాడుకుంటా, జాగ్రత్త కలిగి నడుచుకుంటా, జాగ్రత్త కలిగి కంటి చూపు, నడక, ఆలోచన, హృదయము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మనకేం పని అనుకోకూడదు. ఏ టైం ఎవరితో ఏం పని వస్తుందో అందరితో కలిసి మెలిసి ఈ భూమి మీద మనం ఉండాలి. అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. యెహోవా వీరే ప్రార్థన మందిరంలో దేవుడి చిత్తము ప్రతివారు కొరకు ప్రార్థన జరుగుద్ది. కళ్ళు మూసుకుందాం. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, నీ చిత్తంలో నీ మందిరంలో మేము ఉన్నాం. ప్రతివారుని దీవించి బలపరచండి అయ్యా. మా దేశాలకు నైనా ఏ ఆటంకం లేకుండా అయ్యా మీరే నాయన ప్రతివారిని మంచి పంట భూమితో అయ్యా, మంచి ఆరోగ్యంతో, మంచి ఉద్యోగాలతో, మంచి చదువులతో, మంచి జ్ఞానం, మంచి మనసు, ఎదుగుదల, కాపుదలతో మీరు ఉంచండి నాయన. ప్రతి సమస్యలో నుంచి విడుదల దయచేయండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం ఇవ్వండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో.